దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 2 జనవరి 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 36వ అధ్యాయము 9వ వచనము, సామ్ నంబర్ 36 and verse 9. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ యొద్ద జీవపు ఊట కలదు. ఈరోజు మీకు జీవము కావాలా? దేవుని దగ్గరే ఉన్నది. ఆ దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా జీవము, సమృద్ధి జీవింపుటకు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన విషయము, ఈ జీవపు ఊటలో నువ్వు పాలిభాగస్తులు అవ్వాలంటే ఆయన వెలుగు పొంది మేము వెలుగు చూచుచున్నాము. ఆయన వెలుగును మనం పొందుకోవాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగు. గాడ్ ఈజ్ లైట్. సో మనము వెలుగును పొందియే వెలుగును చూచుచున్నాము. సో నీకు జీవము కావాలంటే యూ హ్యావ్ టు రిసీవ్ లైట్ అండ్ సీ లైట్. 2024 జీవపు ఊట నీ ముందు ఉన్నది. ఆ జీవపు ఊటను నీవు పొందుకోవాలి. దాని కొరకు ప్రాసెస్ చెప్పబడిన మాట, ఆయన వెలుగును పొందుకొని ఆ వెలుగును చూడాలి. ఫర్ విత్ thee is the fountain of life, in thy light shall we see light. In thy light shall we see light. నీ జీవితంలో, నీ చీకటి జీవితంలో నువ్వు వెలుగును చూడాలి. యు హావ్ టు సీ లైట్. కేవలము దేవుని ద్వారానే దొరుకుతుంది. నిజమైన వెలుగు ఉండెను, అది ఈ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించెను. యేసుప్రభువు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు. ద లైట్ ఆఫ్ లైఫ్. हिंदी में पढ़ेंगे भजन संहिता 36 और 9. क्योंकि जीवन का सोता तेरे ही पास है, तेरे प्रकाश के द्वारा हम प्रकाश पाएंगे. तेरे प्रकाश के द्वारा हम प्रकाश पाएंगे. जीवन की सोता परमेश्वर के पास. प्रिय भाइयों बहनों, 2024 में हर विषय में आपको जीवन चाहिए. ये परमेश्वर के पास है. और उसे कैसे हमारे जीवन में हम ला सकते हैं? उनके प्रकाश के द्वारा. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగును ప్రేమించాలి. చీకటిని ప్రేమించవద్దు, వెలుగును ప్రేమించాలి. చీకటి అనగానే పాపము. చాలామంది క్రైస్తవులని పిలబడుతున్న చీకటిలో ఉన్నవారము. కానీ ఈరోజు దేవుడు చీకటిలో నుంచి తమ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలుచుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, వాక్యమైన దేవ, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి నీ జీవపు వెలుగులో మమ్మలను పాలివారిగా చేసినందుకు స్తోత్రములు. ఆయురారోగ్య బలం కొరకు స్తోత్రములు. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారిని స్వస్థపరిచినందుకు స్తోత్రములు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీ ఉండి నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ జీవపు వెలుగు కలిగి ఉంటకు సహాయం చేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు మీ తోడు వారికి దయచేసి ఐ స్పీక్ ద లైట్ ఆఫ్ లైఫ్ లార్డ్. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ వెలుగు సంబంధులుగా ఉంటూ సహాయం చేయండి. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. దేశాన్ని కాపాడి రక్షించి వెలుగు దేశంగా ఈ దేశాన్ని మార్చి బలపరచిన స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా దీవించి మహిమను పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసము, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.